అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. హాయ్ అండి, మీకు తెలుసు చాగంటి కోటేశ్వర స్తోత్రాలు విన్నా లేకపోతే ఏదన్నా సరే మన పెద్దలు చెప్తారు, ఏది అరుణాచలం వెళ్ళాలన్నా లేదంటే మన టెంపుల్స్ విజిట్ చేయాలని వేడుకొండ స్వామిని మనం దర్శనం చేసుకోవాలన్నా ఎంతో మనం వెళ్దామనే కంటే వాళ్ళు మనల్ని పిలిస్తే తప్ప మనం వెళ్ళలేము. నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎంత డబ్బు ఉన్నాడో అనవని లేకపోతే ఎంతో భక్తి ఉన్నాడో అయినా సరే వాళ్ళు మనం రమ్మని పిలిస్తే తప్ప మనం అక్కడికి వెళ్ళాం. అలాంటిది మాకు ఆ భగవంతుడి దయ వల్ల అరుణాచలం, తిరుపతి ఇవన్నీ విజిట్ చేసే అదృష్టం దక్కిందండి. మేము దాన్ని స్టార్ట్ చేస్తాను. కారులో లాంగ్ డ్రైవ్ కింద చేసుకుని ఆ భగవంతుని దర్శించడానికి బయలుదేరాం. మే 8న ఉదయం పూజ చేసుకుని, ఎందుకంటే ఆ శివుడు అగ్ని లేనిది అక్కడికి మనం వెళ్ళాము. సో ఆ శివుడు అగ్నితో శివుడు పూజ చేసుకుని మేము బయలుదేరాము. సో అలాగా బయలుదేరి అరుణాచలము, కాణిపాకం, తిరుపతి, ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేటప్పుడు కాళహస్తి అన్ని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యాం. మొత్తం వారం రోజుల ట్రిప్ అండి ఇది. మేము చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ 7 టెంపుల్స్ మేము విజిట్ చేస్తున్నామండి. ఈ 7 టెంపుల్స్ విజిట్ చేయాలి. మీ లాంగ్ డ్రైవ్ కాకినాడ నుంచి అరుణాచలం ఆల్మోస్ట్ మనకి 850 కిలోమీటర్లు చూపిస్తుందండి. సో మేము మార్నింగ్ 5 o'clockకి పూజ చేసుకుని ఇంట్లో బయలుదేరాము. సో అలా విజయవాడ చేరుకునేసరికి ఆల్మోస్ట్ నాకు 9కి ఉదయం చేరుకున్నాం. 9 తర్వాత మేము డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడ ఆగకుండా ట్రిప్ కొడితే ఈవినింగ్ 6కి మేము తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతిలో మా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మేము ఈ ట్రిప్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏ పూజ చేసినా మనం వినాయకుని ఎలా పూజిస్తామో, సో కాణిపాక వినాయకుడితో మేము టెంపుల్స్ విజిట్ అనేది స్టార్ట్ చేసాము. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. కాణిపాక వినాయకుడుని దర్శించుకుని ఆ తర్వాత డైరెక్ట్ మేము అరుణాచలం వెళ్ళిపోయాము. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. జటాజటాః సంభ్రమ బ్రహ్మండలింపనేశ్వరి విలోలపీచి వల్లరి విరాజమానమూర్ధని. అరుణాచలం వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ అరుణాచల శివుని దర్శించుకుని అరుణాచల కొండ చుట్టూ ప్రదర్శన చేయడానికి, ఆ ప్రదర్శన అనేది 14 కిలోమీటర్లు ఉంటుందండి. మేము వెళ్ళే ముందు చాలా వీడియోలు చూసాము. చాలామంది చాలా ఇదిగా పెట్టారు, అంటే ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాళ్ళు లాగేస్తున్నాయి, కాళ్ళు కాలిపోతున్నాయి, చాలా ఇబ్బంది, చాలా బాధపడుతున్నాం అని చెప్పి పెట్టారు. కానీ మేము అరుణాచలాన్ని ఏం చేసామంటే ముందే ఆ శివుని దర్శించుకుని ఆ శివుడు అనుగ్రహం తీసుకుని మార్నింగ్ 4 o'clock పూజ చేసుకుని అక్కడ దీపారాలు వెలిగించి ఈస్ట్ గోపురం దగ్గర గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేసాం. గాయస్ ఇప్పుడు ఇందర్లింగ్ క్రాస్ అయ్యాము, నెక్స్ట్ లింగానికి వెళ్తూ ఉన్నాము. కరెక్ట్గా 4:30 అయింది టైము. కానీ మాకు ఎట్లుందంటే అరుణాచలంలో శివుడు అనుగ్రహించాడో ఏమో లేకపోతే ఏం తెలియదు, కానీ ఒక తెలియని ఎనర్జీ వచ్చిందండి. మేము నలుగురం కూడా ఏం అలసిపోకుండా 5 hours మొత్తం 8 లింగాలు దర్శించేసుకుని గిరి ప్రదర్శన అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆ భగవంతుడి దయ ఎంత అంటే మాకు ఎనర్జీ ఎంత ఫుల్గా ఇచ్చారంటే ఆ భగవంతుడు.
మీకు తెలుసు కదండి, మనకి 8 లింగాలు కూడా చాలా పవర్ఫుల్ అయినవి, మనకి చాలా శక్తినిస్తాయి. ప్రతి లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేకమైన అనుభూతి మనకి ఇస్తుంది అన్నమాట. ఇది ఇంద్రలింగం అండి, మన ఇంద్రుడు స్థాపించిన లింగం. దాని తర్వాత మనకి అగ్నిలింగం అనేది మన గిరి ప్రదర్శన రోడ్డుకి కొంచెం లోపలికి ఉంటుందండి. ఇది యమలింగం అండి, మన యముడు స్థాపించిన లింగం. వరుణ లింగం అండి, ఇది వాయులింగం అండి. ఇది కుబేరలింగం అండి. ఇది ఈశాన్యలింగం అండి. ఇది చంద్రలింగం అండి, ఇది చంద్రుడు స్థాపించాడు. ఇది సూర్యలింగం అండి, సూర్య భగవానుడు స్థాపించిన లింగం అండి. ఇది మొత్తం ఈ 10 లింగాలు కలిపి మనకి గిరి ప్రదర్శన కంప్లీట్ అవుతుందండి. తిరిగి మనం అదే రూట్లో బయలుదేరి వచ్చేస్తే మళ్ళీ వెనక్కి టెంపుల్ దగ్గరికి వచ్చి టెంపుల్లో ఆ భగవంతుని దర్శనం చేసుకుని శివుణ్ణి మన అలాగా కంప్లీట్గా గిరి ప్రదర్శన కంప్లీట్ చేసాము. ఆ పరమశివుడి దయ వల్ల కంప్లీట్గా 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన కంప్లీట్ చేసాము. థ్యాంక్స్ టు శివగాడ్. అరుణాచలంలో ఒక గిరి ప్రదర్శనే మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చాయి. గిరి ప్రదర్శన ఒకటే కాకుండా అరుణాచలంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఒకటి ఉంది, అది చాలా మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అది. అలాగే ఈ రమణ మహర్షి పైన అదే గిరి ప్రదర్శనలో రమణ మహర్షి తపస్సు చేసిన ఆశ్రమం ఒకటి ఉందండి. దాన్ని మనం స్కందాశ్రమం అంటాము. దానికి మనకు రోడ్డు మార్గం లేదు, అది ఆల్మోస్ట్ కొండపైన ఉంటుంది. అది 2 కిలోమీటర్స్ పైకి వాక్ చేస్తే ఆ రోడ్డు చాలా, అంటే మనకి రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఇస్తే రోడ్డు కొంచెం పర్లేదు వెళ్ళడానికి ఉంటుంది. అలా కాకుండా దానికి బైపాస్ కొండ వెనక నుంచి కూడా ఒక దారి ఉంది. దానికి నుంచి దారిలో మనం వెళ్ళామంటే మనకి 2-3 ఆశ్రమాలు కనిపిస్తాయి. ఆశ్రమాలు ఇప్పుడు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ పవర్ అక్కడ ఉందనేది అంటారు. మేము అలాగా కొండపైకి వెళ్ళి విజిట్ చేసి ఆ ఆశ్రమాలను విజిట్ చేసి అక్కడ మేము 10 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ బ్లెస్సింగ్స్ కూడా పొందాము. ప్రతి ఆశ్రమం ప్రతిదీ కొండ మీదకి వెళ్ళి వచ్చేటప్పుడు. కానీ మాకు చాలా మంచిగా జరిగిందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ శివుడు బ్లెస్సింగ్స్ మా దగ్గర ఉన్నాయని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.